హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ బైట్స్. తెలుగు సినిమాలో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అంటే మనకు ఇమీడియట్ గా గుర్తొచ్చే మూవీస్ చాలా తక్కువ. బట్ రీసెంట్లీ రిలీజ్ అయిన మృత్యుంజయ మూవీ ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. సింపుల్ స్టోరీతో మైండ్ గేమ్స్, సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్ తో ఎంగేజింగ్ థ్రిల్లర్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. బట్ ద బిగ్ క్వశ్చన్, మృత్యుంజయ యాక్చువల్లీ ఏ గ్రిప్పింగ్ థ్రిల్లరా లేదా యావరేజ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా? ఈ వీడియోలో మనం కంప్లీట్ గా బ్రేక్ డౌన్ చేద్దాం. Mrityunjaya starring Sri Vishnu, directed by debut director Hussain Shah Kiran. Hero usually comedy and fun roles కి ఫేమస్, బట్ ఈ మూవీలో కంప్లీట్లీ సీరియస్ ఇన్వెస్టిగేటివ్ రోల్ ట్రై చేశాడు. అండ్ డైరెక్టర్ కూడా స్టోరీని టిపికల్ కమర్షియల్ ఫార్మాట్ లో కాకుండా స్క్రీన్ ప్లే డ్రైవెన్ థ్రిల్లర్ గా డిజైన్ చేశాడు. సో లెట్స్ టాక్ అబౌట్ ద స్టోరీ. మూవీ స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ ఏ మిస్టీరియస్ క్రిమినల్ మాస్టర్ మైండ్. సిటీలో జరుగుతున్న కొన్ని క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. హీరో శ్రీ విష్ణు ఇన్వెస్టిగేషన్ లీడ్ చేస్తాడు. బట్ స్టోరీలో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే హీరోకి విలన్ ఎవరో తెలియదు, బట్ విలన్ కి హీరో గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది. సో విలన్ హీరోని మైండ్ గేమ్స్ తో ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు. హీరో చేసే ప్రతి మూవ్ విలన్ ఆల్రెడీ యాంటిసిపేట్ చేసినట్టు ఉంటుంది. దిస్ క్రియేట్స్ ఏ సైకలాజికల్ బ్యాటిల్ బిట్వీన్ హీరో అండ్ విలన్. అండ్ మూవీ కాన్సెప్ట్ బేసికల్లీ రివాల్వ్స్ అరౌండ్ హౌ ద హీరో స్లోలీ డీకోడ్స్ ద విలన్స్ ప్లాన్ అండ్ ట్రాక్స్ హిమ్ డౌన్. సో దిస్ మూవీ is not exactly a wooden thriller. Instead, it is more about the journey of investigation and mind games. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ లో డైరెక్టర్ స్టోరీని స్లోగా ఎస్టాబ్లిష్ చేస్తాడు. క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్, ఇన్వెస్టిగేషన్ సెటప్, మిస్టరీ ఎలిమెంట్స్ గ్రాడ్యువల్ గా బిల్డ్ అవుతాయి. ఓపెనింగ్ పోర్షన్స్ కొంచెం స్లోగా ఫీల్ అవ్వచ్చు బికాస్ మూవీ ఇమీడియట్లీ థ్రిల్స్ ఇవ్వదు. ఇన్స్టెడ్ ఇట్ స్లోలీ బిల్డ్స్ టెన్షన్ అండ్ అట్మాస్ఫియర్. బట్ వన్స్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యాక ఆడియన్స్ క్యూరియాసిటీ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సమ్ క్లూస్ రివీల్ అయ్యి సీన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఎస్పెషల్లీ ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ నుండి మొమెంటం పిక్ అవుతుంది. ఫ్రమ్ ద పాయింట్ స్టోరీలో రియల్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి సెకండ్ హాఫ్ ఈజ్ యాక్చువల్లీ ద స్ట్రాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ అని చెప్పుకోవచ్చు. హీరో అండ్ విలన్ మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. ఎవ్రీ సీన్ లో హీరో విలన్ ని క్యాచ్ చేయడానికి ట్రై చేస్తాడు. విలన్ మాత్రం హీరోని మిస్లీడ్ చేయడానికి మైండ్ గేమ్స్ ప్లే చేస్తాడు. దిస్ డైనమిక్ క్రియేట్స్ కంటిన్యూస్ టెన్షన్ ఇన్ ద నెరేటివ్. సమ్ రివీల్ మూమెంట్స్ జెన్యూన్ గా సర్ప్రైజ్ క్రియేట్ చేస్తాయి. క్లైమాక్స్ కి రీచ్ అయ్యే టైంలో స్క్రీన్ ప్లే ఈవెన్ మోర్ గ్రిప్పింగ్ గా మారుతుంది. ఎస్పెషల్లీ హీరో విలన్ కాన్ఫ్రంటేషన్ సీన్స్ వెల్ రిటర్న్ గా ఫీల్ అవుతాం. పర్ఫార్మెన్సెస్ వస్తే హీరో శ్రీ విష్ణు ఈ మూవీలో చాలా డిఫరెంట్ రోల్ ట్రై చేశాడు. యూజువల్లీ మనం ఆయన నుండి కామిక్ టైమింగ్ అండ్ ఫన్ క్యారెక్టర్స్ లో చూస్తాం, బట్ హియర్ హీ ప్లేస్ ఎ సీరియస్ ఇన్వెస్టిగేటర్ రోల్. హిస్ పర్ఫార్మెన్స్ ఇస్ సబ్టిల్ అండ్ కంట్రోల్డ్. హీ డజంట్ ఓవర్ యాక్ట్. ఇన్స్టెడ్ హీ కీప్స్ ద క్యారెక్టర్ కామ్ అండ్ ఇంటెన్స్. దిస్ వర్క్స్ వెల్ ఫర్ ద థ్రిల్లర్ టోన్. విలన్ రోల్ కి వచ్చేసరికి విలన్ రోల్ లో వీర్ ఆర్యన్ ఇంప్రెసివ్ గా పర్ఫామ్ చేశాడు. హీరో విలన్ కన్ఫ్రంటేషన్స్ మూవీకి మేజర్ హైలైట్. విలన్ క్యారెక్టర్ డిజైన్ ఇంటెలిజెంట్ గా ఉండడం వల్ల టెన్షన్ బిల్డ్ అవుతా ఉంటుంది. ఫీమేల్ లోడికి వచ్చేసరికి రెబ్బా మోనికా జాన్ డీసెంట్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చింది. హర్ క్యారెక్టర్ స్టోరీలో లిమిటెడ్ గా ఉన్న ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సమ్ ఎమోషనల్ మూమెంట్స్ ఇన్వాల్వింగ్ ఏ లిటిల్ గర్ల్ ఆల్సో యాడ్ సెంటిమెంటల్ లేయర్ టు ద స్టోరీ. డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే వైజ్ వస్తే డైరెక్టర్ హుస్సేన్ షా కిరణ్ డెబ్యూ ఫిలిం కి గుడ్ అటెంప్ట్ చేశాడు. స్టోరీ సింపుల్ గా ఉన్న హీ ఫోకసెస్ మోర్ ఆన్ స్క్రీన్ ప్లే స్ట్రెంత్ అండ్ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్. రైటింగ్ స్టైల్లో సుకుమార్ ఇన్ఫ్లుయెన్స్ క్లియర్ గా కనిపించింది. ఇన్స్టెడ్ ఆఫ్ లౌడ్ యాక్షన్ సీన్స్, director tries to create intellectual tension through mind games, and that works in many parts of the film. Technical aspects koste background score music by Kalabhairava decent అని చెప్పుకోవచ్చు. His background score builds suspense atmosphere effectively, especially investigation scenes లో BGM tension ని ఇంక్రీజ్ చేస్తుంది. ఎడిటింగ్ బై శ్రీకర్ ప్రసాద్. సెకండ్ హాఫ్ పేసింగ్ మెయింటైన్ చేయడానికి ఎడిటింగ్ చాలా హెల్ప్ అయింది, బట్ ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఇంకా టైటర్ ఎడిటింగ్ ఉండుంటే మూవీ ఇంపాక్ట్ ఇంకా బెటర్ ఉండేది. Movie biggest positives: engaging second half, interesting cat and mouse narrative, good performances, strong background music, no unnecessary songs or forced love track. Movie completely story మీద ఫోకస్ చేస్తుంది, which is refreshing. డ్రాబ్యాక్స్ వస్తే ఫ్యూ డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. ఓపెనింగ్ పోర్షన్ స్లోగా ఉంటాయి, కొన్ని సీన్స్ ప్రెడిక్టబుల్ గా ఫీల్ అవ్వచ్చు, కొన్ని రైటింగ్ చాయిసెస్ కన్వీనియంట్ గా అనిపిస్తాయి. సో మూవీ పర్ఫెక్ట్ థ్రిల్లర్ కాదు, బట్ స్టిల్ ఇట్ కీప్స్ యూ ఎంగేజ్డ్ టిల్ ద ఎండ్. ఓవరాల్ గా చూస్తే మృత్యుంజయ్ is a solid investigative thriller. Strong second half, engaging mind games, and good performances make it a decent watch for the thriller lovers. If you like the investigation thrillers and suspense dramas, this movie is definitely worth watching. Pumsy Bites rating is 2.75 out of 5. So guys, ఇది మృత్యుంజయ మూవీ రివ్యూ. మీ ఒపీనియన్ ఏంటి? మూవీ చూసారా? మీ రివ్యూ కమెంట్స్ లో చెప్పండి. And if you like this video, like, comment and subscribe to Vamsi Bites. For more reviews and updates, follow Vamsi Bites.